ఇంకా దేవుడు ఏం చేస్తాడు? వెనక ఉండి కార్యం చేస్తాడు. బిహైండ్ ద సీన్స్ అంటే వెనక ఉండి కార్యం చేస్తాడు, బిహైండ్. అయితే మనం కొన్నిసార్లు దేవుడు పనిచేసేటప్పుడు మనకేమనిపిస్తుంది? సైలెంట్గా ఉన్నట్టు, అంటే ఏమీ జరగనట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడు? బిహైండ్ ద సీన్స్ అంటే మన పరద వెనుకుండి దేవుడు పనిచేస్తాడు. సీన్ వెనక అంటే కొన్నిసార్లు దేవుడు ఏమి అంటే మన జీవితంలో ఏమి జరగనట్టుగా నిశ్శబ్దంగా ఉంటుంది, అయినా కూడా దేవుడు పనిచేస్తుంటాడు. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఏ రకంగా పని చేస్తాడు అనేది ఒక్కొక్కటి మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఏంటిది? దేవుని పని ఏమవుతుంది? కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు కనిపించదు. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అది పక్కా మనం ఏం చేయాలి. కాబట్టి కొన్నిసార్లు మన దృష్టికి ఏమవుతుంది? కనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేసే పని కనిపించదు. ఎందుకంటే అదేమైంది? బిహైండ్ ద సీన్ అంటే వెనకుండి దేవుడు పని దేవుని పని ఆగదు. దేవుని పని ఏమైతుంటది? దేవుడు తన భక్తుల జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. అయితే ఆ పని ఏమవుతుంది? కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుంది? కనిపించదు. మనకేమనిపిస్తుంది? దేవుడు పని చేస్తలేడేమో అని ఏమవుతుంది? ఒక సందేహం వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ముందు ఉండి చేస్తున్నాడు, వెనక ఉండి కూడా చేస్తున్నాడు. కాబట్టి మనం భరోసా ఏమై ఉండాలి? దేవుడు పని చేస్తున్నాడు, దేవుని కార్యం ఏమైతుంది? జరుగుతుంది. ఇది పక్కా ఏం కావాలి. పాయింట్ అర్థమైందా? అందుకే ఇక్కడ ఏమంటే, ఉదాహరణకి దేవుడు ఏం చేసిండు? ఇప్పుడు మోషే ఉన్నాడు. ఈ మోషేను దేవుడు ఏం చేసిండు? ఇజ్రాయిలు ప్రజలకు తెలియకుండా మోషేను తీసుకుపోయి ఏం చేసిండు? కార్యము చేసిండు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఇజ్రాయిలు ప్రజల కోసం. అంటే బిహైండ్ ద సీన్ అంటే వెనక ఉండి ఇజ్రాయిల్ ప్రజలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నాడు. దేవుని జవాబు ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఏమనుకోవాలి? దేవుడు పని మా ప్రార్థన ఆలకిస్తలేడు, దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని వీళ్ళు అనుకో. కానీ వాస్తవానికి వీళ్ళు ఏమైంది? ప్రార్థన, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవుడు పని స్టార్ట్ చేసిండు, కానీ వీళ్ళకి తెలియకుండానే ఏమవుతుంది? ఇక్కడ పని జరుగుతుంది. ఎవరిలో? మోషేలో పని జరుగుతుంది. ఎవరి నిమిత్తం జరుగుతుంది? వీళ్ళ కోసం ఈయన తయారు చేస్తున్నాడు. ఇక్కడ పనేమో దేవుని పని ఏమవుతుంది? జరుగుతూనే ఉంది. కానీ వీళ్ళ దృష్టిలో దేవుడు ఏమై ఉన్నట్టు? సైలెంట్గా ఉన్నట్టు, అంటే ఏం చేస్తలేనట్టు అలేనా. తర్వాత దేవుడు ఏం చేసిండు? మళ్ళీ మోషేను వీళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి వీళ్ళ ఎదురుగా దేవుడు పని చేసిండు. ఏంటిది? 10 తెగుళ్ళు తీసుకుని రావడం, మిగతా ఏవైతున్నాయి, ఎర్ర సముద్రం తీల్చడం, ఇవన్నీ కూడా ఏమైంది? ముందు చేసిండు. అదే అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కొన్ని ఏం చేస్తాడు? సైలెంట్గా వెనక చేసేటివి ఉంటాయి, కొన్ని మనం ముందు చేసేటివి. కాబట్టి అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? దేవుడు మన ప్రార్థన ఆలకించి పని దేవుడు చేస్తున్నాడు. అయితే మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అయితే కనిపిస్తేనే దేవుడు పని చేసినట్టు అనుకుంటే అది విశ్వాసుల లక్షణాలుగా. విశ్వాసం అంటే ఏంది? అదృశ్యమైనది ఉన్నది అని చెప్పడానికే విశ్వాసం అన్నట్టు. అంటే దేవుడు నా కంటికి ఏం కనిపించకపోయినా, నా చెవికి ఏం వినిపించకపోయినా దేవుని పని దేవుడు చేస్తున్నాడు అనే విశ్వాసం అనుకుంటే అప్పుడు దేవుని పని ఏమవుతుంది అనా. ఇజ్రాయిల్ 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, నేను మోషేని అరణ్యాన్ని పంపించినప్పటి నుంచి చెప్తాను. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏమనుకోవాలి? దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు, మాకేం చేస్తలేడు అన్నట్టుగా వీళ్ళు అనుకున్నా. తర్వాత మోషే ఎప్పుడైతే వీళ్ళ దగ్గరకు వచ్చిండో, మోషే గురించి ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో, అప్పుడు వాళ్ళకేం తెలిసింది? అంటే మేము ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేసాం, అప్పుడే దేవుడు ఏం చేసిండు?
మోషేని తీసుకుపోయి ఏం చేసిండు, మా కోసం సిద్ధం చేసిండు. చూనా, అంటే ఇప్పుడు తర్వాత వీళ్ళకి సత్యం తెలిసింది. అంటే దేవుడు చేసిన కార్యం ఏంటిదో తర్వాత ఏమైపోయింది, తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటిది, పాయింట్ ఏంటిది, అలా ఇది మంచిగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైనా సరే దేవుని పని ఎందుకు ఆగిపోతుంది, దేవుని పని ఎందుకు ఆగిపోతుంది? ఎన్నోసార్లు చెప్పిన దేవుని పని ఎందుకు ఆగిపోతుంది? దేవుని పని ఎందుకు ఆగుతుంది? దేవుడు ఎందుకు పని చేయడం ఆపేస్తాడు? మనం జోక్యం చేసుకున్నప్పుడు దేవుని పని ఆగుతుంది. కాబట్టి మనం జోక్యం చేసుకోకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, వెనకైనా చేస్తాడు, ముందైనా చేస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ప్రార్థన చేసి అట్లనే ఉన్నారు, కానీ వాళ్ళు సొంతగా ప్రయత్నం ఏమీ చేయలేదు. అన్న పాయింట్ మంచిగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, దేవుని వాక్యం మేరకు మనం ఏం కావాలి, జోక్యం చేసుకుని, బుద్ధిని వాడి జోక్యం చేసుకుని దేవుని పని ఆగిపోతుంది. వెనక చేయడు, ముందు చేయడు, దేవుడు ఆపేస్తుంది పని. మనకి ఎట్లుంటుంది, లేదు మనం చేసేదంతా చేస్తూనే ఉంటాం, మళ్ళీ ఏమంటారు దేవుడు పని చేస్తున్నా అంటే అది మూర్ఖత్వం, అది వెర్రితనం అని. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు జోక్యం చేసుకోకుండా దేవుని మీద విశ్వాసంతో ఏం కావాలి, ఆధారపడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ కోసం వెనకైనా చేస్తాడు, ముందైనా చేస్తాడు, ఇప్పుడైనా చేస్తాడు, అప్పుడైనా చేస్తాడు. అంటే ఎక్కడైనా ఎట్లయినా దేవుడు పని చెయ్యగలడు, చేస్తాడు. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అంటే, మన మూర్ఖత్వాన్ని బట్టి దేవుని పనిని ఏం కావద్దు, ఆపుకోవద్దు. దేవుడు నీ జీవితంలో పని చేయాలనుకుంటున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు, నీ బుద్ధిని వాడి ఏం చేస్తున్నావు, పనిని ఆపేస్తున్నావు. కథం, ఇంకేం చేయలేము. ఈరోజు ఒక వ్యక్తికి చెప్పిన, బాబు మీ నాన్నకి చెప్పిన, నేను మీ పెద్ద నాన్నకి చెప్పిన, వాళ్ళు వినలే. కనీసం ఇప్పుడు నీకు చెప్తున్నా, నువ్వు కూడా వినకపోతే వాళ్ళకి తయారవుతారు సీదా ఒకటే మాట. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఏడ్చుకుంటూ చెప్పిన, కాలు పట్టుకున్నా, గడ్డం పట్టుకుని, ఎన్ని విధాలుగా చెప్పినా వినక ఈరోజు వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి. ఇప్పుడు ఈయనకి ఎంత బద్యంలాడి, ఎంత కోపం చేసి, ఎంత కొట్టి చెప్పినా అదే కోణంలో ఉన్నాడు. నేనన్నా వినకపోతే నేనేం చేయలేను, నువ్వు కూడా వాళ్ళకి తయారు కథ. అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళని మార్చాలనుకోలేదా? అనుకున్నాడు, కానీ వాళ్ళు ఏం చేయలే. దేవుని పనికి వాళ్ళు ఏం కాలే, అర్థమవుతుందా? దేవుని పనికి వాళ్ళు ఏం చేశారు, అడ్డం వచ్చారు. అంటే వాళ్ళ సుబుద్ధిని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు, ముందు పడ్డారు. అట్లాగా దేవుడు ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆ పని కోసం మనం ఏం చేయాలి, విశ్వాసంతో మనమేం కావాలి, మన స్థానంలో మనం నిలబడితే దేవుని పని జరుగుతుంది. మన చోటేందో మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే దేవుని పని, లేకపోతే జరగదు. మనం ఏంటో ఇప్పుడు ఇది చెప్పంగానే దేవుడు చేస్తాడు, వెనక చేస్తాడు, ముందు చేస్తాడు, పైన చేస్తాడు, కింద చేస్తాడు అంటే దేవుడు అంతా చేయడం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈయనను 40 ఏళ్ళ నుంచి సిద్ధపరిచిండు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేయలేదు, సొంత ప్రయత్నం చేయలే. ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పారు, అయ్యా ఏం చేసినా నువ్వే చేయి, ఆమేన్. అది మనకి ఎట్లుంటుంది, ఇక తోకలు ఆడిస్తూ ఉంటాం, కాళ్ళు ఆడిస్తాం, ఇది ఆడిస్తాం, అది ఆడిస్తాం. దేవుడు అంటే చలో నీ లోపల పని చేసి ప్రయోజనం లేదు. అలా అందుకే చాలా మంది బతుకులు, చాలా మంది జీవితాలు ఏమైపోయినాయి, పాడైపోయినాయి. ఎందుకు దేవుని కార్యం జరగలే? దేవుడు చెయ్యాలనుకోలేదని కాదు, దేవుడు చేయాలనుకున్నాడు, కానీ వీళ్ళు ఏం చేశారు, చెడగొట్టుకున్నారు. వీళ్ళు జోక్యం చేసుకున్నారు, వీళ్ళు ఏమంట. అందుకే ఇప్పుడు మనకి ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది, మనం అనుకున్నట్టు వాక్యం వచ్చింది అనుకో, అప్పుడు కుప్పిగంతలు వేస్తాం. అదే ఒకవేళ నేను ఖండించినట్టు వచ్చింది అనుకో, అప్పుడు మోకాలు మాడుస్తాం. అంటే అర్థం ఏంటిది, వాక్యమైనా దేవుడైనా నీకు అనుకూలంగా ఏం కావాలి, ఉండాలని కోరుకుంటున్నాం. అంటే నీ జీవితంలో దేవుని కార్యం జరగదు. ఆ లక్షణమే చెప్తుంది. దేవుడు ఏదైనా సరే, దేవుని వాక్యం ఎట్లున్నా సరే నేనేం చేస్తా, యాక్సెప్ట్ చేస్తా. నాకు అనుకున్నట్టుగా వచ్చినప్పుడు సంతోషపడటం, నాకు ఖండించినట్టు వస్తే మొఖాలు మార్చడం. అంటే అర్థం ఏంటిది, ఆ లక్షణమే ఏం తెలుస్తుంది, ఆ లక్షణం ఏం చెప్తుంది, నీకు దేవునికి సమర్పణ చేసుకుని ఏం లేదు,
అంటే నీవు జోక్యం చేసుకుంటున్నావు, నువ్వు మధ్యలోకి ఏమవుతున్నావు, వస్తున్నావు అంటే దేవుని పని ఆగిపోతుంది, దేవుడు పని చెయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు, అక్కడ వెట్టి చాకరీ చేసుకుంటూ బానిస బతుకుతూ కూడా కన్నీళ్లతో ప్రార్థన చేసిరే తప్ప ఎవ్వరు కూడా ఏం చేయలేదు, సొంతగా నాయకుని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయలే, లేదా పోని తప్పించుకొని పారిపోదామనే ప్రయత్నం కూడా చేయలే. ఏ ప్రయత్నము చెయ్యలేదు, మనుషుల ప్రయత్నం అనేది అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేసిండు, ఇక్కడ ఒక పని స్టార్ట్ చేసిండు, ఆ పనిని కంప్లీట్ చేసిండు, తీసుకుపోయిండు, మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా దేవుని కార్యం. కాబట్టి దేవుని పనిని ఆటంకపరిచేది ముఖ్యమైనది ఏంటిది, మనమే. సైతాన్ ఆపలేదు, దేవుని పనిని ఎవరు ఆపలేరు, సైతాన్ ఆపలేదు. ఇంకెవ్వరు కూడా మన జీవితంలో దేవుని పని జరుగుతుండగా ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఆపలేరు. తల్లి తండ్రి ఎవరైనా ఆపలేరు. దేవుని పనిని ఆపేది ఏదైనా ఎవరైనా ఉన్నారంటే మనమే. మన మూర్ఖత్వాన్ని బట్టి, మన వెరితనాన్ని బట్టి మనం ఏం చేస్తాం, దేవుని పనిని. ఎంత బతిమలాడి ఎంత చెప్పినా మీరు నమ్మతలే. ఎంతో మంది చెప్పిన మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు నీకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఇలాంటి ఎన్ని విషయాలు చెప్పినా వాళ్ళు ఏం చేయలేదు, అంగీకరించడానికి సిద్ధంగా. వాళ్ళు ఏం చేసారు, సొంత ప్రయత్నాలు సొంత చేసేసరికి ఏమైపోయింది, దేవుడు ఇవ్వాల్సిన ఫ్యూచర్ పోయింది, దేవుడు ఇవ్వాల్సిందంతా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఎటు కాకుండా ఇప్పుడు దేవుని కార్యం జరగలేదు, దేవుని కోసము నిలబడలేదు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, దేవుడు ఏమవుతాడు, ముందైనా సేవ చేస్తాడు, ముందైనా పని చేస్తాడు, వెనకైనా. కానీ ఆ దేవుని పని ముందైనా వెనకైనా జరగాలి అంటే మనం ఏం చేయాలి, విశ్వాసంతోనే ఉండాలి. పిచ్చి లెక్కలు చేయొద్దు, చేస్తే మాత్రం కథం. దేవుడు ఏం చేస్తాడు, వదిలేస్తాడు. ఎంతమందిని వదిలేసిండు దేవుడు, ఎంతమందిని వదిలేసిండు చెప్పు, మీరే చెప్పండి. వదిలేసిన వదిలేదు, బలవంతంగా ఎవరిని దేవుడు పట్టుకొని కూర్చోడు. ఒకవేళ నువ్వు ఎక్కువ తక్కువ చేసావు అనుకో, దేవుడు అంటే చలో పోయి వదిలే. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు ఎంత మంది కోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసినోని, ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థన ఎందుకు చేస్తలేను, దేవుడు వదిలేసాడు. అందుకే వాళ్ళ కోసం ఇప్పుడు నేనేం చేస్తలేను, ప్రార్థనే చేస్తలేను. ఎందుకంటే దేవుడు ఏం చేసిండు, వదిలేసిండు. ఆ భారం లేదు, ఆ మనసు లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని మనసే. వాళ్ళని తలుచుకొని ఎక్కెక్కి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరి కోసం మోకాల మీద ఉండి కన్నీళ్ళు గార్చి ప్రభువా వాళ్ళని కరుణించు, వాళ్ళకి చెప్పి దండాలు పెట్టి ఇంత చేసినా అలా ఏం చేసాడు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని, ఎందుకంటే నేను ఇది ఒక్కటి చెప్తే ఇది చెప్పకపోతే ఏమవుతుంది, ఇక నేనేం చేసినా కానీ దేవుని పని దేవుడు చేస్తాడంటే అది కాదు. దేవుడు బిహైండ్ ద సీన్ అయినా ఏమంటా ఫ్రంట్ సీన్ అయినా, అంటే ముందైనా వెనకైనా దేవుడు కార్యం చేయాలంటే నువ్వు విశ్వాసంతో ఏం కావాలి, జోక్యం చేసుకోకుండా ఉండాలి. నువ్వు జోక్యం చేసుకోకుండా ఏం చేయాలి, ఏం కావాలి. పాయింట్ అర్థమైందా కాలేదా? ఇప్పుడు మనం ఉదాహరణకు పెళ్లి విషయంగా వద్దాం. ఇప్పుడు పెళ్ళికి వచ్చినట్ట దేవుడు నాకు పెళ్లి చేస్తాడు, దేవుడు నాకు పెళ్లి చేస్తాడు అన్నాం అని మళ్ళీ సైలెంట్గా ఏం చేస్తున్నాం, ఫోన్లో ఏం చేస్తున్నాం, ఇంట్లో యాప్లో వెతుకుతా ఉన్నాం, ఎవరు బాగున్నారు అంటే దేవుడు పని చేస్తాడా, చేయడు కదా. అంటే అర్థమేంటి, నువ్వు సొంత ప్రయత్నం చేస్తున్నావా లేదా? వీళ్ళు సొంత ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కార్యం చేస్తాడా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియని మూర్ఖులు వెర్రోళ్ళే ఆ మాటలు అంటారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడు ఏం చేస్తాడో, నా పెళ్లి గురించి అయినా, నా భవిష్యత్తు గురించి అయినా, నా గురించి ఏదున్నా సరే నా దేవుడు చూసుకుంటాడు అనుకున్నప్పుడు నీ ప్రయత్నాలు నువ్వు మాని విశ్వాసంతో దేవునికి అప్పచెప్పాయి. దేవునికి ఏం చేయాలి, విశ్వాసంతో దేవునికి అప్పచెప్పేయాలా. కానీ మనకెట్లుంటుంది, నేను చేసేది చేస్తూనే ఉంటా, మళ్ళీ దేవుడు చేసేది. దేవుడు ఎప్పుడూ మనతో రాజీ పడడు, దేవుడు మనతోటి రాజీ పడడు, కాంప్రమైజ్ కాడు. దేవుడు రోషం గల దేవుడు, మనుషులతోనైనా సైతాన్తోనైనా దేంతో కూడా కాంప్రమైజ్ కాడు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అదే చేస్తాడు తప్ప, సరే నువ్వు కొంచెం చేయి, నేను కొంచెం చేస్తా, నీ సలహా తీసుకుంటా, నా సలహా నువ్వు తీసుకో, నీ సలహా నేను తీసుకుని, ఇట్లాంటి పనులు దేవుడు చేయడు.
అందుకే ఇప్పుడు ఇది అర్థమైంది మంచిగా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ముందైనా చేస్తాడు, వెనకైనా చేస్తాడు. కానీ దేవుడు పని చేయాలంటే ఏం చేయాలి? విశ్వాసంతో, సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని మీద ఏం కావాలి? ఆధారపడుతూ దేవునికి అప్పచెప్తూ పోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వెనక కార్యం. మనకెట్లుంటది? ఫస్ట్ ఏం కావాలి? దేవుడు వెనక పని చేస్తాడు, ముందు పని చేస్తాడు. అయితే వెనక పని చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు ఏం చేస్తలేడు అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడే ఏముండాలి? ఇజ్రాయెల్ ప్రజల్లాగా. అయితే ఇప్పుడు దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు వెనక చేసిన పని మనకేదో ఒక రోజు మన కళ్ళ ముందుకు వస్తుంది. ఏదో ఒక రోజు ఇన్ని ఏళ్ళ నుంచి దేవుడు ఈ పని చేసిండా, అంటే ఇట్లా చేసిండా అనేది మనకేమైతే క్లియర్గా. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం తెలిసింది? మోషే వచ్చినాక తెలిసింది. అరే ఇన్ని ఏళ్ళ నుంచి మేము నెలలు 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే మోషేని ఇట్లా సిద్ధపరిచిండా దేవుడు, అంటే ఇదా అని. అప్పుడు వాళ్ళకి ఏమైంది? దేవుని కార్యం ఏందో అట్లా. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు కార్యము చేస్తాడు. అది మనకు కనిపించకపోవచ్చు వెంటనే, లేదా వెంటనే మనకేం కావచ్చు, తెలియకపోవచ్చు. కానీ బిహైండ్ ద సీన్ దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యము జరుగుతుంది. అయితే అది ఏదో ఒక రోజు ఏమవుతుంది? మన ముందుకి వస్తుంది. అర్థమవుతుందా? అయితే మన ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం? అర్థం చేసుకుంటాం. ఒకటి. రెండవది ఏంటిది? దేవుడు మన ముందు కూడా కార్యం చేస్తాడు. కొన్ని సందర్భాలు మనకు కనిపించేటట్టు కూడా కార్యం, మనకు వినిపించేటట్టు కూడా కార్యం. కాబట్టి కనిపించి వినిపించకపోయినా దేవుని నమ్మాలి, కనిపించి వినిపించినా దేవుని ఏం చేయాలి? ఇది ఫస్ట్ లైన్. తర్వాత సెకండ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ దేవుని కార్యాన్ని ఆటంకపరిచేది ఏముంది అంటే, సాతాను ఆటంకపరచలేడు, తల్లిదండ్రులు ఆటంకపరచలేరు, ఎవ్వరూ ఆటంకపరచలేరు. ఎవరు ఆటంకపరుస్తారు? అదేనా? మనమే దేవుని కార్యానికి ఆటంకంగా ఉంటాము. అయితే ఇప్పుడు మనం దేవుని కార్యానికి ఆటంకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుని పని ఆగిపోతుంది. ఇప్పుడు ఎంతో మంది విశ్వాసంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేశారు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత ప్రయత్నాలు చేసుకుంటూ దేవుని కార్యానికి చోటు ఇయ్యక తమకు నచ్చినట్టుగా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? బతకాలను. అందుకే దేవుని కార్యం వాళ్ళ జీవితంలో ఆగిపోయింది. దేవుడు చేయటం మానేసిండు, దేవుడు పని చేయటం మానేసిండు. కాబట్టి ఇప్పుడు మేజర్గా మనం చేయాల్సింది ఏంటిది? విశ్వాసంతో. విశ్వాసంతో ఏం కావాలి? సరే దేవుడు కార్యం చేస్తాడు, నేను చెయ్యనేమి, నేను జోక్యము చేసుకోండి, నేనేమి చేయను, నా దేవుడు కార్యం చేస్తాడు. కానీ మనం ఎట్లంటాం? తోకాడిస్తాం, కాళ్ళు పెడతాం, వేళ్ళు పెడతాం, అన్ని పెట్టి మళ్ళీ ఏమంటాం? దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు అంటే దేవుడు చేయడు. ఎందుకంటే మనకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా, వీళ్ళని పట్టుకోవాలి, ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే ఎక్కడ దొరుకుతారు? వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాక్యం వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనుకో ఖుషి అవుతారు, కొంచెం ఖండించినట్టు వచ్చిందనుకో ముఖం మాడుస్తారు. అంటే అర్థం ఏంటిది? అదే అక్కడ క్లియర్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళకు అనుకూలంగా దేవుడు కానీ దేవుని వాక్యము ఉండాలని ఆశించే వాళ్ళు. అంటే అర్థం ఏంటిది? స్వబుద్ధిని, సొంత ప్రయత్నాలను ప్రయోగించే మనుషులు అని క్లియర్గా అర్థమైంది. సారాంశం కావాలి నాకు. ఇప్పుడు నేను చెప్పిన దానికి సారాంశం ఏంటి? వెరీ గుడ్, అది సారాంశం. విశ్వాసంతో వేచి ఉండాలంటే కాదు, స్వబుద్ధి కూడా వాడొద్దు. ఏమన్నా చేసేది చేసుకుంటా మళ్ళీ దేవుడు చేస్తాడు అని అంటే దేవుడు చెయ్యడు. నేను గ్యారంటీ ఇస్తాను, దేవుడు చెయ్యడు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాను తర్వాత. కాబట్టి ఏదున్నా సరే ఫస్ట్ దేవుడికి ఏం చేయాలి? సమర్పణ చేసుకొని, అయ్యా నేను ఏం కాదు, సొంత ప్రయత్నాలు చెయ్యను, కాబట్టి ఇదిగో నన్ను నేను నీ చేతికి అప్పగిస్తున్నా, విశ్వాసంతో నీ మీద ఆధారపడుతున్నా, నువ్వేం చేసినా నాకు సమ్మతే అని చెప్పి దేవునికి ఏం చేయాలి? అట్లా సమర్పణ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? దేవుని కార్యం జరుగుతుంది. అది బిహైండ్ సీన్ కావచ్చు, మనకు కనిపించేది కావచ్చు, కనిపించకపోయింది కావచ్చు, అది ఎక్కడదైనా ఎట్లయినా మనకేమైంది? కార్యం మాత్రం దేవుని కార్యం ఆటంకం లేకుండా జరుగుతూ పోతుంది. అయితే ఆ దేవుని కార్యం ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను. కాబట్టి ఫస్ట్ ఈ సారాంశం అర్థమైందా మంచిగా?
మంచిగా రాయటానికి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ రాసుకుంటూ పోతే మీ బుర్రకెక్కకపోతే ఎలా? ఇప్పుడు సారాంశం అర్థమైందా? ఏంటిది సారాంశం ఏంటి? ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఏం వాడిండు? అబ్రహాం కాదు, సారాయి. సారాయి ఏం చేసింది? నాకు ఎట్లనో పిల్లలు పుడతలేరు, ఏంగా నా దాసరాలను తీసుకపోయి ఏం చేయి, పిల్లలు కంటే ఆ పిల్లలు నాకైతారు అని సొంత బుద్ధి వాడిందా లేదా? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసిండా? చేయలే. నీకే పిల్లలు పుడతారు, నీకే కొడుకు పుడతాడు, వేరే వాళ్ళ ద్వారా వచ్చేదాన్ని నేనేం చేయను. అట్లనే మనం కూడా ఏం చేస్తాం కొన్నిసార్లు, సొంత బుద్ధిని వాడి ఏం చేస్తాం? దేవుని కార్యము జరగకుండా ఏమవుతాం? ఆటంకం. అదే అందుకే ఏం కావాలి? ఏం చేయాలి? కనిపించకపోయి, వినిపించకపోయి దేవుడు కార్యము చేస్తున్నాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నిరాశపడవు, సందేహపడవు, తర్వాత ఏం కావు? సోబుద్ధి ఎప్పుడు వాడతాం మనం? విశ్వాసం లేనప్పుడే ఏం వాడతాం? ఇజ్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి ఎవరైతే వయసులో పెద్దలు ఉన్నారో మీ ఆలోచన అందరు ఆలోచనలు తీసుకొని ప్లాన్లు వేసుకొని ఎట్లా చేద్దాం, మనం ఇక్కడ గుంపు ఉందాం, ఆడవాళ్ళందరినీ ఇక్కడ పెడదాం, మా పిల్లల్ని ఇక్కడ పెడదాం, మనందరం ఒక గుంపు అయిదాం, వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా చేద్దాం, ఇటు నుంచి ఇటు చేద్దాం, లేదా సముద్రం ఇట్లా దాడుదాం, అట్లా వేయచ్చు ప్లాన్. చేత కదా వాళ్ళకు? వేయచ్చా లేదా? కానీ మోషే ఏమన్నాడు? మీరు మౌనంగా ఉండండి అంతే, మీరేం చేయొద్దు, నేనైనా మీరైనా ఏం చేయొద్దు, ఏదున్నా ఏం చేస్తుంది? యెహోవా కలిగించు రక్షణ ఈరోజు మీరు చూస్తారు. అంటే అర్థం ఏంటిది? మనం మౌనంగా ఉన్నప్పుడే, అంటే స్వబుద్ధిని వాడనప్పుడే దేవుని అద్భుత కార్యాలు చూస్తాము. అయితే మనం ఎప్పుడైతే స్వబుద్ధిని వాడతామో అప్పుడు దేవుని కార్యమేం కాదు, చూడలేము. దేవుని కార్యాన్ని చూడలేము. అందుకే ఇక్కడ చాలా మంది చాలాసార్లు ఏమైపోతుంది? ఎక్కడ దెబ్బ కొడుతుంది? దేవుడు పని చేయాలి. ఇప్పుడు దేవుడు పని చేయడానికి కాదు, దేవుడు చేస్తాడు, కానీ దేవుడు చేసే పనికి ఆటంకం ఎవరు కలిగిస్తున్నారు? ఎందుకు స్వబుద్ధిని వాడుతున్నావు? విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు నిన్న చూసిన ఏలి ఏం కావచ్చు? స్వబుద్ధిని వాడవచ్చా లేదా? వెళ్ళొచ్చా లేదా? అలా ప్రవక్త, ఆయన ఎవరు ఆపుతారు? ఆయన నుంచి వెళ్ళిపోతే ఎవరు ఆపుతారు? ఎవరికి తెలుస్తుంది? కానీ ఆయన ఇంత కూడా బుద్ధిని వాడుకుని ఏం చేసిండు? నా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, నేను ఇక్కడ ఉంటున్నా అంతే. నా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు. ఇప్పుడు వాస్తవానికి సారేపాతులో ఈ విధవరాలని బతికించింది ఎవరు? ఏలియా కోసం ఎవరు బతికించారు? ఇప్పుడు ఈ సారేపాతు విధవరాల్ని, ఆ శిశువుని, ఆ చిన్న పిల్లగాన్ని ఏం చేసిండు? దేవుడు బతికించు. ఎందుకు? ఆమె చెప్పిన మాటలు మనం చూస్తే ఆమె ఏం కావాలి? చివరి అప్పం తిని చచ్చిపోయే పరిస్థితి. ఏం లేదు, చివరి అప్పం తిని ఏం కావాలి? చనిపోయే పరిస్థితి, అంటే ఆకలితో చచ్చిపోయే పరిస్థితి. అంటే అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేసిండు? ఏలియా స్వబుద్ధిని వాడనందుకు, విశ్వాసంతో ఉన్నందుకు దేవుని కార్యం ఎట్లా జరిగింది? కాబట్టి దేవుని కార్యం జరిగినప్పుడు అది మన కోసమే కాకుండా ఎవరి కోసం కూడా, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఒకవేళ బుద్ధిని వాడినాం అనుకో, మనకు నష్టమే, మనోలకు నష్టమే. అనా అంత కంప చేసుకొని కూర్చుంటాం గతం. అనా అదే ఎలకల కోసం ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఏంటంటే, అరే ఈ ఎలకలు బెజార్ వచ్చింది, నాకు ఈ ఎలకలను పోవాలంటే ఇల్లు ఏం చేయాలి? ఇంట్లోనే పెట్టి వాళ్ళు అనుకున్నప్పుడు తగలబెట్టేసి కథం అయిపోయి. అదే అంటే మనం ఏం చేస్తామంటే బుద్ధిని వాడితే ఏమవుతుంది? మనకు నష్టం, మన వాళ్ళకు నష్టం. అదే విశ్వాసంతో ఉంటే మనకు లాభం, మనతో పాటు మన కుటుంబానికి అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే విశ్వాసాన్ని ఎంచుకోవాలి. దేన్ని? విశ్వాసాన్ని ఎంచుకోవాలి. అర్థమైందా పాయింట్? ఇంతవరకు అర్థమైందా? ఇందులో ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఫస్ట్ ఇదే కావాలి, మెయిన్ ఇది బుర్రకి ఎక్కాల.
నేను రాసుకుంటే వెళ్ళిపోతే మీరు బుక్కులో రాయనీకి ఎంతసేపు, మళ్ళీ రాస్తారు, ఇటు రాస్తారు. ఎవరెవరన్నా ఏం చెప్పిండు అని అంటే ఫోటో పెడతా, నేను నేను ఫోటో పెడతా, నువ్వు చదువుకు. దేవుడు ఏం కావచ్చు, ఇదిగో మీకోసం నేను ఒక వ్యక్తిని ఏం చేస్తున్నా, మిద్యాన్లో సిద్ధపరుస్తున్నాను. దేవుడు ఏం కావచ్చు, ప్రవక్తనిచ్చి వీళ్ళకి చెప్పవచ్చు, చెప్పలేదు. ఇజ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు, అయ్యా మా వెట్టి చాకిరి, మా పరిస్థితి, మా దేవుడు నువ్వే జోక్యం చేసుకో, నువ్వే కార్యం చేయమని దేవుడికి మొరపెడుతుంటే దేవుడు విన్నాడు. విని కార్యం స్టార్ట్ అయ్యింది. కానీ ఆ విషయం ఎవరికి చెప్పలే. ఒకవేళ దేవుడు హింట్ ఇచ్చుంటే, మీరేం టెన్షన్ పడవద్దు, నేను ఒక వ్యక్తిని తయారు చేస్తున్నా, 40 సంవత్సరాల తర్వాత వస్తాడు, ఫరోని అది చేస్తాడు, 10 తెగుళ్ళు వస్తే ఇట్లా ఇది అనే ప్లాన్ మొత్తం దేవుడు చెప్పుంటే వీళ్ళు ఏం కావద్దు, నిలబడి ఉంటే అది పెద్ద విషయమా? అది కదా. అట్లనే ఇప్పుడు మన పరిస్థితి ఏదంటే, మన బుద్ధి ఎట్లాంటిదంటే, కొంతమంది మరీ నీచంగా ఉంటుంది. దేవుడు మొత్తం చెప్పాలి, మొత్తం చెబితే అప్పుడు నేనేం చేస్తా, దేవుని మీద భరోసా. అది విశ్వాసం కాదు కదా. దేవుడు మొత్తం చెప్పొచ్చు. నువ్వు ఎన్ని ఏళ్ళకి చచ్చిపోతావో, ఎట్లా చచ్చిపోతావో, ఎన్ని తింటావో, ఎటు పోతావో, ఏమవుతుందో అన్నీ దేవునికి తెలుసు. మరి అన్ని ఎందుకు చెప్తలేడు దేవుడు? ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే అక్కడ విశ్వాసం కావాలి. విశ్వాసంతోనే నువ్వు దేవునితో ఏం కావాలి, నా దేవునికి సమస్తము తెలుసు, నా దేవుడు సమస్తాన్ని ఏం చేస్తాడు, చూసుకుంటాడు అని దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడుతూ పోవాలనేది ఎవరు చెప్తాం? దేవుని చెప్తాం. కానీ చాలా మంది చేసేది ఏంటిది, బ్లూ ప్రింట్ కావాలి, మొత్తం ఏమంటారు, షెడ్యూల్ మొత్తం చెప్పాలి, మొత్తం క్లియర్గా చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం, సరే ఇట్లా చేస్తావా, సరే అయితే అట్లా చేస్తావు అంటే, సరేలే కొన్ని రోజులు ఆగుతా, వారం రోజులు ఆగినా కదా, ఇంకో వారం రోజులు ఆగుతా, కానీ కొంచెం తొందరగా చేయి ప్రభు అంటమానమా. ఇక దేవునికి కొంచెం సలహాలు, దేవుని వెంటవాడు, అదే 40 ఏళ్ళ చేసే బదులు 40 రోజుల్లో చేసేయచ్చు కదా బాబు ప్రభువా. దేవుని చేయనిస్తామా? ఇప్పుడు దేవుడు షెడ్యూల్ చెప్పిండు అనుకోదా, ఇజ్రాయెల్ ప్రజలకి ఏమన్నా 40 ఏళ్ళు ఓపిక పట్టండి, నేనేం చేస్తున్నా, ఒక వ్యక్తిని సిద్ధపరుస్తున్నా, ఆయన వస్తాడు, వచ్చేసి మిమ్మల్ని ఏం చేస్తాడు, తీసుకొని కానాన్ దేశానికి తీసుకుపోతాడు అని దేవుడు చెప్పిండు అనుకో. అప్పుడు వీళ్ళ ప్రార్థన ఏమవుతుంది అంటే, మా వల్ల అయితే లేదు, తొందరగా పంపి అని చెప్పి ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు, ఇక దేవుణ్ణి ప్రెషర్ పెట్టడం మాత్రం లేదా, ప్రార్థన ఆలోచన మాత్రం లేదా. అది సరేలే, దేవుడు చేస్తా అన్నాడు కదా అని ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే దేవుడు ఏం చేయడు, ఏదున్నా ముందు మానవుని బుద్ధి ఏందో దేవునికి తెలుసు. మానవుని బుద్ధి నేనంట, మనుషుల బుద్ధే ఒక ఎత్తు అయితే, ఆ మనుషుల్లో కొంతమంది మనుషుల బుద్ధి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది, అదైతే ఇంకా నీచంగా ఉంటుంది. అలాగే ఇక అలానైతే మనం అసలే, అందుకే నాకు అనిపి ఒక్కోసారి స్టార్టింగ్లో నాకేముండేది, నేను ప్రార్థన అంటే ఉపదేశంలోకి వచ్చినప్పుడు కొత్తగా యేసుప్రభువు, దేవుడు నిజంగా ప్రేమిస్తే ఎందుకు నరకంలో ఇస్తాడు అనే ప్రశ్న ఒకటి వచ్చేది ఊకే. కానీ నాకు సేవ చేసి ఇవన్నీ మనుషులను చూసి నాకు అనిపించింది, దేవుడు నరకంలో వేసేది బరాబరే వేస్తున్నాడు. ఎందుకు? మనుషుల బుద్ధి అట్లాంటిది. ఎందుకంటే అంత చండాలపు బుద్ధి ఎంతమందిని చూసిన నాకు అనిపిస్తుంది, కరెక్టే, దేవుడు నరకంలో వేయటం కరెక్టే, దేవుడు అన్యాయం ఏమీ చేస్తలే. ఎందుకో? ఎందుకంటే వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ఏమంటావో ప్రవర్తనను బట్టి దేవుడు తీసుకుపోయి వాళ్ళను పడేస్తాడు. అనుభవిస్తే కానీ ఏం కాదు, అప్పుడు నాకు తెలిసేది కాదు, అప్పుడు ఎవరు ఏంది అనేది మనకేం కాదు, తెలియదు. ఇప్పుడు సేవ చేస్తూ ఏమైంది, అర్థమైంది మనుషులేంది, మనుషుల తీరేంది, వేషధారణేంది, మోసమేంది, అబద్ధమేంది, ఇదేంది, అదే, ఇవన్నీ ఎంత చెప్పు అబద్ధం మాత్రం మానం, ఎంత చెప్పు అబద్ధం మాత్రం, అబద్ధం. ఒక ఆమెకి ఇది సీదా చెప్పిన, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఇట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తావు, తీసి బయట పారేస్తాడు. అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, ఇంక మళ్ళీ బాప్టిజం తీసుకున్నాడు. అరే, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోళ్ళు పరలోకానికి ఎట్లా పోతారు? దేవుని కార్యం ఎట్లా జరుగుతుంది? సవాలు లేదు. నా తల మీద నా మెడ మీదకి వెళ్ళి ఏమంటారు, తల నరికేసినా సరే నేను అబద్ధం చెప్పనని అంత ఏముండాలి, సమర్పణ ఉండాలి. నేను నోరు తెరిస్తే చాలా అబద్ధాలు ఆడుకుంటా, అరే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే అక్కడనే ఏమైపోయింది, అర్థమైంది. దేని కారణాన్ని బట్టి కూడా అబద్ధం ఆడే అవసరమే. అబద్ధం ఆడుతున్నాం అంటే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది,
నువ్వు పొందిన రక్షణ మీద క్వశ్చను, లేదా నీ వ్యక్తిగత జీవితం నువ్వు పరిశుద్ధంగా లేవు, ఛాన్సే లేదు. అనేటప్పుడు నేను నా వ్యక్తిగత జీవితంలో నేను రోజులు చెప్పొచ్చు, నెలలు చెప్పొచ్చు, సంవత్సరాలు చెప్పొచ్చు అబద్ధాలు ఆడి. ఎప్పుడైనా బై ఛాన్స్లో ఎక్కడైనా మిస్టేక్ అయితే కావచ్చేమో, కానీ ఏం కాదు. అబద్ధం మాత్రం తెలిసి ఎప్పుడు ఎవరితో చెప్పండి. బై మిస్టేక్లో ఎక్కడైనా అయ్యి ఉంటే, నిన్న కూడా కొంచెం పోయిన తర్వాత నేను ఆయన సారిగా ఆయనకి చెప్తూ వాళ్ళ ఆయన పాస్టర్ అంత కష్టం దూరం నుంచి వస్తున్నాడు, వాక్యం మంచిగాను అది ఇది అంటే, నేను అన్నా మీకు వాక్యం చెప్పడానికి నేను నిద్రపోకుండా వచ్చినా అని నేను అన్నా. కానీ ఏమైంది, చిన్న అంటే ఇక నిద్రలో పోలే, ఇంకా కొంచెం ఇట్లా నాకు ఇట్లా కొంచెం ఇట్లా గురికొచ్చి కొంచెం నిద్రలో పోతున్నా. అప్పుడే అఖిల్ లేపిండు. లేపేసరికి అరే ఇది మరి అబద్ధం అయిందా అని నేను ఆలోచన చేస్తే, నిద్రపోయినట్టు కాదు అది, అంటే ఇంకా పోలే లోపలికి, మామూలుగా అట్లా కొంచెం అట్లా పోతున్న టైంకి ఆయన ఏం చేసాం. అప్పుడు నేను పరిశీలన చేసుకొని ఓకే రైట్ చెప్పాలా వద్దా అని అంటే పర్వాలేదు అనుకుంటా. అప్పుడు చెప్పలే, లేదంటే చెప్తున్నాం, లేదు కొద్దిగా 5 నిమిషాలు పనుకొని వచ్చినా అని చెప్తాం, మళ్ళీ కరెక్షన్ చేసుకుందాం. అంటే బై ఛాన్స్లో అట్లా మిస్టేక్ అయితే మనసాక్షి ఒప్పుకోదు. కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్ని అబద్ధాలు ఆడినా సరే దాన్ని దిద్దుకుందాము, దాన్ని ఒప్పుకుందాము, దాన్ని సరి చేసుకుందాము, అబద్ధాలు మానుదాము. అరే సవాలే లేదు. నేనంటాను పని దగ్గర కాదు, ఇంటి దగ్గర కాదు, ఈడ కాదు, ఆడ కాదు, ఏడైనా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నీ రక్షణ ఏం కాదు, క్వశ్చన్కి వస్తుంది. నువ్వు పొందిన రక్షణ కరెక్ట్ కాకపోవచ్చు. అర్థమవుతుందా? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నువ్వు సరిగ్గా రక్షింపబడితే నువ్వు అబద్ధం ఆడనే నువ్వు అలా కాదు. ఒకవేళ అబద్ధం ఆడినా దాన్ని కరెక్షన్ చేసుకునే దాకా నీకేం కాదు, మనసు నెమ్మది ఉండదు. కానీ ఈరోజు ఏమంటా, వాళ్ళతో అబద్ధం, వీళ్ళతో అబద్ధం, అబద్ధాలు ఆడుకునే వాళ్ళు నరకంలోకి ఏమిటది. అందుకే అట్లాంటి వాళ్ళను దేవుడు నరకంలో వేస్తాడు, బరాబర్ వేస్తాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు నేనేం ఆలోచించిన, అరే దేవుడు ఇంత ప్రేమించినప్పుడు ఎందుకు నరకంలో వేయాలని ఆలోచించిన నేనే, ఇప్పుడు నేనేమంటున్నా, వేయాలా దేవుడు బరాబర్ ఇట్లాంటి వాళ్ళని, వేయాలి ఇట్లాంటి వాళ్ళని బరాబర్. ఒకవేళ అట్లాంటి వాడిని నేనైతే నన్ను కూడా వద్దు కనికరం. ఎందుకంటే ఇంత నీచమైన జీవితమా? దేవుడు పరిశుద్ధుడు అని తెలుసు, పరిశుద్ధ వాక్యం వినుకుంటూ నేను పరిశుద్ధ సహవాసం చేసుకుంటూ నువ్వు నీతిగా నిజాయితీగా ఏమంటా సత్యం పలుకుతూ బతకలేవు. అలా బతకలేకపోతే ఏం కావాలి? వదిలేయాలి, బైబుల్ ప్రార్థన మానేయాల. ఈ డబల్ గేమ్ ఆడుకుంటూ అబద్ధాల మీద బతికే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు నరకంలో వేస్తాడు. ఖచ్చితంగా తీసుకుపోయి ఏం చేస్తాడు? నరకంలో వేస్తాడు. అని ఈరోజు పరిస్థితి ఏంటిది? మాయలు, మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, ఏమంటా కామాలు, మోహాలు, గివి అవి ఏంటి ఆ బతుకు? బైబుల్ బట్టి కనీసం మనస్సాక్షి పనిచేస్తే ఏం చేయవు? బైబుల్ బట్టినందుకు కనీసం మనస్సాక్షి పనిచేస్తే ఏమవుతుంది? చెడ్డ చూపుతోనే నీకేమవుతుంది? బాధ కలుగుతుంది. అరే నేను ఇట్లా చూడొద్దు కదా, ఎందుకు ఇట్లా చూసినా అని నీవు ఏం చేసుకుంటావు? శిక్షించుకునే అంత కోపం వస్తుంది. నీ చెంప మీద నీవు వాయించుకోవాలి, అంత కోపం వస్తుంది. నీకు ఎదుటి వ్యక్తి ఎంత చెప్పినా నీకు బుద్ధి వస్తలేదంటే నువ్వు నరకానికే. నువ్వు దేనికి? నరకానికే. దేవుడు అంటే నవ్వులాట అయిపోయింది. దేవుడు అంటే దేవుని వాక్యం అంటే నవ్వులాట అయిపోయింది. ఇక సర్కస్ చేయనిక మన వాక్యం చెప్పేది. కొన్ని సందర్భాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలు ఏమైతాయి? హాస్యాస్పదంగా ఉండొచ్చు, లేదా పిల్లలకు చెప్పినట్టుగా కొన్ని విషయాలు అర్థం చేయించడానికి కొన్ని విషయాలు చెప్తుండొచ్చు. కానీ వాక్యం అంతా తేలికైంది కాదు, మజాకైంది. దేవుడు నరకంలో ఏం చేస్తాడు? బరాబర్ వేయాలి. నేనంట ఒకవేళ దేవుని దగ్గర నేనుంటే నేనంట కనికరించొద్దు, నన్నైనా కనికరించు, నువ్వు చేసేది బరాబర్. అప్పుడు నాకు ఏం తెలియక నేను అట్లా అనుకున్నా, కానీ నువ్వు చేసేదే కరెక్ట్. మనకెటువంటి కనీసం బుద్ధి జ్ఞానం లేదు. అరే నేను ఎవరిని నమ్ముకున్నా, నా దేవుడు ఎవరు, నా దేవుని యొక్క స్వభావం ఏంటిది? నువ్వు ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు, ఊత పదాలు వాడుడు. ఇక కొన్ని పదాలు ఏముంటాయంటే ఆ బూతులని తెలుసు, మళ్ళీ అవే వాడుతూ ఉంటారు. ఎక్కడి మనుషులో నాకు అర్థం. అరే ఎంతని చెప్తాము, ఎంతని కోపం చేస్తాం, ఎంతని బుద్ధి చెప్తాం. అందుకే దేవునికి ముందు ఏమంటారు? ప్రభు అతిశయ వీళ్ళొద్దు కదా. అందుకే మీరు నమ్ముతలే, ఎవరైతే నా దగ్గర నుంచి పోయిరో
వాళ్ళందరూ చెప్పి 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 నాకు బెజారు వచ్చి అప్పుడు దేవునేమన్నా తీసేయమని దేవుని ముందు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తీసేసాడు. వాళ్ళు కాదు నన్ను వదిలిపెట్టింది, దేవుడే. నేను వద్దనుకుంటే దేవుడే ఏం చేసిండు, సిచ్యువేషన్ తీసుకొచ్చి తీసుకుపోయిండు. లేదు ఏం జరిగినా మేము ఎవరెన్ని చెప్పినా మేము మాత్రం వదిలిపెట్టామా అని సవాల్ చేసిన వాళ్ళు సైతం వేర్ల నుంచి దేవుడు తీసి బయట పడేసి, ఎందుకు, నీకు నా దాసు దగ్గర ఉన్న అర్హత లేదు. అందుకే అల్లా తప్ప అయిపోయింది. ఏదో ప్రార్థన ఏదో ప్రార్థనకు వచ్చాం, వాక్యం విన్నాం, మళ్ళీ ఏమంటారు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఏంది బతుకు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, దేవుడు పని చేయాలంటే, దేవుని కార్యం జరగాలంటే ఏం చేయాలి, విశ్వాసంతో మౌనంగా సైలెంట్గా ఉండాలి. ఇజ్రాయిల్ ప్రజలు సొంత ప్రయత్నం చేయలేదు కాబట్టి దేవుని కార్యాన్ని చూసిర్రు. ఎర్ర సముద్రం వచ్చింది, అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. మోషే అన్నాడు, వద్దు మీరు ఏం చేయొద్దు, నేనేం చేయ, దేవుడే చేస్తాడు ఏదైనా. అట్లాగే ఏదైనా దేవుడే చేయాలంటే మనం ఏం చేయాలి, సైలెంట్. ప్రభా ఇదిగో నా పరిస్థితి, ఇదిగో నా కుటుంబ పరిస్థితి, నువ్వేం చేస్తావు చేయి. వదిలేసిన తర్వాత దేవుడు విన్న తర్వాత దేవుడు కార్యం స్టార్ట్ చేసిండు. అది నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏమవుతుంది, దేవుడు చేసిన పని నీకు అర్థమైంది. కానీ మనకెట్లుంటుంది, ఏం చేసినా ఎవరి ముందే చేయాలి, నా ముందే చేయాలి, నాకు అనిపించేటట్టే చేయాలి, అప్పుడే నేను నమ్ముతా. అంటే నువ్వు విశ్వాసివి కానే కాదు, నువ్వు విశ్వాసివి కానే కాదు. దేవుడు అంటే అల్లాటప్ప ఏదో ఏమంట ఏముందిలే దేవుడు చేస్తాడు, చేయగా చేస్తాడా అన్నట్టు మాట్లాడితే కాదు. దేవుడు ఒక్కసారి కాదనుకున్నంటే ఎందుకు పనికిరాకుండా పోతాం. అదే రోడ్ల మీద బిచ్చం ఎత్తుకోవడానికి కూడా పనికిరాను. దేవుని దయా కనికరం ఇప్పటివరకు ఏం చేస్తాం, కాపాడుకుంటా వస్తున్నాడు. వద్దు పరిస్థితి ఏమది, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది పరిస్థితులు బాగైపోయినాక ప్లేట్ ఫిరాయించి నా మీద తిరగబడి ఎన్నో చేశారు, ఇవన్నానే చేశారు. అవన్నీ లెక్క ఎవరు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు. అర్థం. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, దేవుని సన్నిధిలో ఏం కావాలి, స్వబుద్ధిని వాడకుండా మౌనంగా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఏం కావాలి, సమర్పణ కావాలి. ఆ సమర్పణ ఉంటేనే ఏమవుతుంది, ఆ సమర్పణ ఉంటేనే ఏం చేస్తాం, దేవుని కార్యాన్ని చూడగలం. కాబట్టి సొంత ప్రయత్నాలు ఏం కావద్దు. ఇప్పుడు నేను వస్తున్నా, నాకేమన్నా ఇష్టంతో వస్తున్నా, నేను ఇష్టంతో వస్తున్నా, ఎంత బాధతో వస్తున్నా, ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత విపరీతం. ఏ కుటుంబం బాగుంది, ఏ వ్యక్తి బాగున్నాడు, సరే వీళ్ళు పర్వాలేదు అనుకుంటే వాళ్ళు రంగులు చూపించేస్తారు. ఇంత బాధతోటి కావాలంటే ఏం చేయొచ్చు, నా సొంత ప్రయత్నం అంటే ఏం చేయొచ్చు, నేను మానేయచ్చు. లేదా నా సొంత ప్రయత్నం అంటే నేను చేయొచ్చు, పిని భాష చెప్పి నేను ఈ సంఘానికి పోను, నాకు సంబంధం లేదు, నేను వదిలేస్తాను, వేరే అది ఇది అని చెప్పేసి ఏదో ఆవేశంతో నిర్ణయాలు. కానీ నేను ఒకటే అన్న, ప్రభు దేవునికి మీ ముందు కూడా చేసిన ప్రార్థన, ప్రభు ఈ విషయాన్ని నీకు అప్పచెప్తూ నువ్వే చేయి, ఏం చేస్తావు చేయి కదా. ఇప్పుడు ఏం చేసినా దేవుడే చేయాలి, ఏం చేస్తాడో చేయని, అన్నిటికీ నేను సమ్మతే, అన్నిటికీ సమ్మతే. కానీ ఇదేంటి, ఏదో ఇప్పుడు నేను కావాలంటే ఏం కావచ్చు, అరే నేను ఇక్కడికి రాకుండా దర్జాగా హ్యాపీగా ఎక్కడ బతకొచ్చు, హ్యాపీగా వినవుతా ఖుషిగా బతకొచ్చు. అట్లాగాని ఇంట్లో సమస్యలు లేవని కాదు, ఇంట్లో కూడా వాళ్ళు చేసేది చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నంత బాధ అయితే ఉండదు అని ఈరోజు పరిస్థితి. అందుకే సొంత ప్రయత్నం కాదు, అందుకే దేవునికి ఎప్పుడూ అప్పచెప్పేసి వేరేగా గతంలో వీళ్ళు పోయే ముందు కూడా ఏడ్చుకుంటూ దేవుని ముందు ప్రార్థన చేసిన, నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయి. దేవా వీళ్ళు నాకొద్దు, వీళ్ళొద్దు, నాకు తీసేయి, వీళ్ళొద్దు అని దేవుని ముందు కన్నీళ్లతో ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు దేవుని నమ్ముకున్నా కాబట్టి దేవునికి చెప్పిన. దేవుడు ఏం చేసిండు, ఎట్లా పోతారో దేవుడు అట్లనే తీసేసినాడు. ఎట్లా పోతారో ఏం చేసాడు, వాళ్ళు ఉట్టిగా పోయేటోళ్ళు కాదు. అరే ఎన్నిసార్లు ముఖం పట్టుకొని చెప్పి వెళ్ళిపో అంటే కూడా పోయేటోళ్ళు కాదు. బిడ్డ ఇట్లా కాదు, వీళ్ళని ఎట్లా పోతారో నాకు తెలుసు,
అందుకే దేవుడు ఏం చేసిండు చేసేసరికి ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నాకేం నష్టం లేదు కదా, నాకేం నష్టం, ఇంకా నాకు మేలే కలిగింది, నా టైము వేస్ట్. అందుకే నిన్న ఒక వ్యక్తితో చెప్పినప్పుడు 15 సంవత్సరాలు ఒక్కొక్కరు వెనక కష్టపడి 12, 13, 14 సంవత్సరాలు ఒక్కొక్కరు వెనక కష్టపడితే ఏం ప్రతిఫలం కనిపించింది? ఏం ప్రతిఫలం కనిపించింది? ఈరోజు అనుకుంటే ఈరోజు పొద్దున్నేమో కోపం చేసేటప్పుడు మాట్లాడాను. ఏం చేశారు? నన్ను ఏదో చేద్దామని చూసారే తప్ప నేను ఇన్నేళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఏ ఒక్కరు కూడా ఏం కాలేదు. సేవకు రాలేదు, పోనీ నేను మంచోని కాదు, లేదా నా సేవ మంచిది కాదు, నేను చెప్పే వాక్యం మంచిది కాదు. మరి అడిగిపోయినా నువ్వు సేవకుని సేవకురాలు కాకపోతే, లేకపోతే మంచి బతికి ఏం కావాలి, దేవుని మహిమార్థమే జీవించకపోతే, ఇప్పుడు పరిస్థితి చూడు ఎట్లుందో, అర్థమవుతుందా? పరిస్థితి చూడు ఎట్లుందో. ఒక ఆయన ఏం చేసిండు, నన్ను కాదని పోయి వేరే దగ్గర పోయి ఏం చేసిండు, ప్రార్థన చేయించుకున్నాను అనుకుంటే ఆయన ఏమన్నాడు, సీదా చెప్పిండు, నీ లోపల ఏం లేదు, దుష్టాత్మ ఉంది, ఆయన కూడా తెలుసు, బయటికి తీసుకొచ్చిన, అది మాట్లాడింది, నేను పోరాటం చేసిన, అంతే. పోయి చెప్తే నీకు దుష్టాత్మ లేదని చెప్పిండు. మన సావాసం మీ పాస్టరే, సీనియర్ పాస్టరే, నీకు దుష్టాత్మ లేదని ఆయన చెంచా, కింద ఉండే చెంచా, ఆ చెంచా కూడా చెప్పింది ఏమంట, నీకు దుష్టాత్మ లేదు. ఎవరు చెప్పారు దుష్టాత్మ ఉందంటే పలానా వ్యక్తి చెప్పిండే, అంత అబద్ధం, అదే ఇదని నా మీద 4 మాట్లాడారు. అంటే పరిస్థితి చూడు, ఒకే సావాసంలో ఉండి ఇక్కడ నేనేం చెప్తున్నా, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు కూర్చోబెట్టి దెయ్యం బట్టి నువ్వు కూర్చోబెట్టి ప్రార్థన చేయమని వాళ్ళు ఏమంటారు, నువ్వు దుష్టాత్మ చోటించినావు అంటే నీ వ్యక్తిగతంగా ఏదో నువ్వు దేనికో చోటించుంటావు, అది మార్చుకో, అంతే. దేవుని మనం ప్రార్థన చేసుకుంటే అదే పోతుందని వదిలేస్తారు తప్ప నేను కూర్చోబెట్టి ప్రార్థన చేయరు. నేను రాసిస్తా. నేను ఆయన కూడా చెప్పిన, బాబు ఏనంట, ఇన్ని రోజుల నుంచి నీకు వాక్యం చెప్పుకుంటూ వస్తున్నా, అదే నా స్థానంలో వేరే పాస్టర్ ఉండుంటే, లేదా నువ్వు వేరే పాస్టర్ దగ్గర పోయి ఉంటే, లేదా నన్ను ఇప్పుడు వదిలేసి వేరే పాస్టర్ దగ్గర పోతే 2-3 వారాల్లో నీకు బాప్తిసం ఇస్తారు చెప్తున్నా. అవును నిజమే అంటాడు. ఎందుకు బయట అట్లుంది పరిస్థితి. అరే బతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి అని ఎన్ని విధాలుగా చెబితే వినకుండా ఏం చేసిరు, విచ్చలవిడిగా వాళ్ళు చేసిన కథలు ఇంత కాదు అంత కాదు అనేనా, ఇవన్నీ ఉన్నాయి చెప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలా, సొంత ప్రయత్నము, దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాం, కానీ దాన్ని చెడగొట్టుకునే పని, నాకు అనుకూలంగా వస్తే ఖుషి అవుతా, నాకేమైనా కొంచెం వ్యతిరేకంగా వస్తే మొఖాలు మాడుస్తా, ఇట్లాంటి వాళ్ళు ఏం కాదు. దేవుని వాక్య ప్రకారం నడిచే బాపతి నరగానికి పోయే బాపతి. అందుకే ఇప్పుడు నేను దేవుని ముందు నాకు రావటం, మీ దగ్గరికి రావటం, ఇక్కడికి రావటం నాకు ఇష్టమే లేదు 100%. కాకపోతే ఇన్నాళ్ళ పడిన ప్రయాసం ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని సహనంతో రావటము ఒకటి, ఏదైనా చేస్తే దేవుడే కార్యం చేయాలనే భారంతో ఏం చేస్తాను. అందుకే దేవునికే చెప్పిన, ప్రభు చేయి, నువ్వేం చేస్తావు. ఎంత విసుకెత్తిపోయి చివరికి ఏం చేసిన, విశ్వాసుల ముందు కొంతమంది ముందు నేను అన్నా, అయ్యా మీ మధ్యలో సేవ చేయడానికి బదులు నేను చచ్చిపోయిందే బెస్ట్ అన్న. ఎంత బాధ అంటే, ఎందుకు నువ్వేదో ఇస్తలేవని నేను బాధపడతలేనే, ఇంత వాక్యం విని ఎందుకు జీవితాలు ఇట్లా ఉన్నాయి, చెబితే ఎందుకు వింటలేవు, విన్న వాక్యం చొప్పుని ఎందుకు చేస్తలేవు? పాయింటే కాదు, వ్యాలిడ్ క్వశ్చనే కాదా? ఒకరా ఇద్దరా ఎండద్దరా నుంచి ఇంతమంది. అందుకే నేను అన్నా, చలో ఏం చేస్తా, పాస్టర్ని తీసుకుపోయి ఎక్కడ మీటింగ్ పెట్టిద్దా? అరే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, పాస్టర్ మనం ఏం చేద్దాం, ఎక్కడైనా పెద్ద మీటింగ్ పెడదాం, మీకు ఇంత వాక్యం తెలుసు కదా, అక్కడ స్వార్థ చెప్పాలి అంటున్నారు వెనకున్న వాళ్ళు. ఆయన ఎవరో ఎప్పుడో నేనంటే మంచి అభిమానం ఉన్న పాస్టర్ ఆయన అని ఏమంటాడు, నేను ఏం చేస్తా పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తా, నేను పిలుస్తా, మీకు వచ్చి మీరు వాక్యం చెప్పాలని ఇంటికి వచ్చి మరి చెప్పిపోయింది. ఎందుకు? వాళ్ళకున్న భారం మనకేం లేదు. అరే ఈ వాక్యం మాకే కాదు, ఏం కావాలి, అందరికి అందాలే, మేము ఈ వాక్య ప్రకారం నడిచి మేము అందరికీ ఈ వాక్యాన్ని ఏం చేయాలి, అందియాలి అనే భారం ఏముండాలి విశ్వాసులకు? లేనే లేదు. అంటే అర్థం ఏంటిది, ఏమి చేస్తున్నా, ఇప్పుడు నాకు పేరు కావాలన్నా నేను ఇంత చేసేది, లేదా ఇప్పుడు అందరికి పంపిస్తే నాకు పేరు వస్తుందన్నా? అరే వాక్యం మనం స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఏం అర్థం చేసుకోవాలి? పాయింట్ ఏంది?
చెప్పాలి పాయింట్ ఏంది? అబద్ధాలు, నువ్వు ఆడే అబద్ధాలు ఏంది? నువ్వు కంట్రోల్ చేయడం కాదు, పాస్టర్ ఉన్నప్పుడు అబద్ధాలు ఆడకపోవడం, పాస్టర్ లేనప్పుడు అబద్ధాలు ఆడటం, అదిగా నటన కాదు. నువ్వు అబద్ధాలు ఎట్లా ఆడుతున్నావు, అది నీకు నువ్వు వేసుకోవాలి ప్రశ్న. ఎన్ని అబద్ధాలు, ఎన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళకి తెలుసు వాస్తవం, వాళ్ళకి తెలిసినా కూడా నా మీద పచ్చిగా అబద్ధాలు ఆడి నన్ను ఏదో చేద్దామని ప్రయత్నాలు చేశారు. పాస్టర్లు సైతం, సీనియర్ పాస్టర్లు సైతం. మొన్న కూడా శనివారం ఒక ఆయన దగ్గర పోయి మాట్లాడుతుంటే కొన్ని విషయాలు చెప్తుంటే షాక్ అయ్యింది ఆయన్ని. అరే ఎట్లా చెప్పారు, మాకు ఇట్లా అన్నారు అంటే ఏం చెప్పాలి? బయట ప్రచారం ఎంత అబద్ధం చెప్పిన, ఎవరు ఏళ్ల తరబడి నుంచి ఎవరి దగ్గర అయితే నేను కష్టపడి ఏం చేసి సేవ చేసినో వాళ్ళే పుకారు చేశారు. ఏం లేడు సేవలకి వెళ్ళి తీసేసిండు, వాళ్ళే పుకారు చేశారు. పాస్టర్ ఏం చెప్పిండు సీదా, నేను తీస్తలేను, ఆయన సేవ ఆయన చేసుకుంటాడు, ఆయన బాధ్యత నాదే అని కుల్లా చెప్పిండు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు? పుకార్లు. ఇప్పుడు పుకార్లు చేసిన వాళ్ళు ఎట్లున్నారు, పుకార్లు విన్నోళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా? ఈరోజు నేను దర్జాగా వైట్ షర్ట్ వేసుకొని సేవ చేస్తున్నా అంటే అదే నువ్వు అర్థం చేసుకో. వైట్ షర్ట్ వేసుకునే మనసాక్షి ఉందా లేదా? నాకు నా జీవితం బతుకు పంచగలేకపోతే వైట్ షర్ట్ వేసుకోవడానికి ఏం రాదు, మనసు రాదు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఏదో నటన, ఏదో నాటకం, ఇది కాదు ముఖ్యం. అందుకే అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళకి తెలుసు పాస్టర్ ఏం చేయడు, ఏం అబద్ధం. నేను మళ్ళీ మాటి చెప్తాను, నేను చిన్న అబద్ధం ఆడితేనే నేనేం చేయను, భరించలేను. అలాంటివి ఏవో అబద్ధాలు ఆడి ఇది చేసి అది చేసి ఈ మోసాలు ఇవన్నీ కథలు ఏమీ లేవు.